నమస్తే మీ అందరికీ. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా సైన్స్ విభాగంలో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కాంటెంట్ను మీకు టెట్ కొరకు అందించబోతున్నాను. అందులో భాగంగా మొత్తము 5 చాప్టర్లు మనకు సిలబస్లో ఇవ్వటం జరిగింది. ఆ 5 చాప్టర్లలో మొట్టమొదటి చాప్టర్ పేరు మ్యాటర్ అరౌండ్ అస్. మొదటి చాప్టర్ పేరు మ్యాటర్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము మొట్టమొదటిది. రెండవది రసాయనిక సంయోగ నియమాలు కెమికల్ ఈక్వేషన్స్, అది రెండవ చాప్టర్. మూడవ చాప్టర్ని కనుక చూసినట్లయితే మెటలర్జీ అనేది మూడవ చాప్టర్. అదేవిధంగా ఇంకో చాప్టర్లో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండ్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్గా పీరియాడిక్ టేబుల్. మొత్తము ఈ 5 చాప్టర్ల నుండి 6 ప్రశ్నలు వస్తున్నాయండి. మొదటగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే టోటల్ సైన్స్ పార్ట్ నుండి 24 మార్కులకు వస్తే పెడగాగ్ నుండి 6 మార్కులు, అంటే మొత్తము సైన్స్ విభాగానికి 30 మార్కులలో 24 మార్కులు సైన్స్ టోటల్గా కంటెంట్ పార్ట్ నుండి ఉంటే, అందులో బయో సైన్స్ 12 మార్కులకు, ఫిజిక్స్ 6 మార్కులకు, కెమిస్ట్రీ 6 మార్కులకు వస్తున్నవి. మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు టెట్ కొరకు ఇచ్చినటువంటి సిలబస్ లోపల ప్రధానంగా 5 చాప్టర్లు ఉన్నవి. ఆ 5 చాప్టర్ల మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనము విజయాన్ని సాధించడానికి లేదా ఈ టెట్లో బెస్ట్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా కెమిస్ట్రీలో రహస్యంగా లేదా మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ అని జనరల్గా నేను చెప్తూ ఉంటుంటాను. అందులో ప్రధానమైనటువంటివి 5 లేక 6 అంశాలు ఉన్నాయండి. ఈ 5 లేక 6 అంశాల మీద కనుక పట్టు సాధించినట్లయితే మనం సులభంగా కెమిస్ట్రీ నుంచి టెట్ లోపల అడగబడుతున్నటువంటి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసి మనము బెస్ట్ ర్యాంకును లేదా బెస్ట్ మార్క్స్ను సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటగా మీరు గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటగా మీరు గమనించాల్సింది 1 నుండి 30 వరకు పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకాలు, వాటి యొక్క పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలను గుర్తుంచుకోవాలి. గమనించండి, 1 నుండి 30 వరకు అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, అలా జింక్ వరకు గుర్తుపెట్టుకోవాలి. పరమాణు సంఖ్యలు మరియు ద్రవ్యరాశి సంఖ్యలు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో, ప్రాక్టీస్ ఎలా చేయాలనో మీరు ఈ స్క్రీన్ పైన గమనించండి. 1H1 మీరు గమనించండి. 1H1 క్రింది భాగంలో ఉండబడిన 1 అనేది పరమాణు సంఖ్య, పై భాగంలో ఉండబడేది ద్రవ్యరాశి సంఖ్య. నెక్స్ట్ హీలియాన్ని కనుక తీసుకున్నట్లయితే హీలియం యొక్క సింబల్ He, దాని పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4. ఇలా మనము 30 వరకు రాసి ప్రాక్టీస్ చేయాలండి. ఇది మొదటి రహస్యము. రెండవది ఏంటంటే ఇదే 1 నుండి 30 వరకు మూలకాల యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసములను నేర్చుకోవాలి. ఇది తప్పకుండా ఎలక్ట్రాన్ విన్యాసాలు నేర్చుకుంటే మనము తర్వాత చదవబోయే కెమికల్ బాండింగ్ కావచ్చు, రసాయనిక బంధము లేదా పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్లు సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవ అంశం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుండి 8th ఇయర్ వరకు గ్రూపులను గుర్తుపెట్టుకోవాలండి. ఉదాహరణకు ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలు ఉన్నవి అనుకోండి. అందులో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, నెక్స్ట్ రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం లాంటి మూలకాలను ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఏ అయిపోయిన తర్వాత సెకండ్ ఏ మూలకాలను కనుక మీరు చూసినట్లయితే సెకండ్ ఏ అంటే మీరు ఏదైనా ఒక బుక్ సహాయంతో బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం
ఇది సెకండ్ ఏ. అట్లనే రోమన్ నంబర్ 3 అంటే థర్డ్ ఏ గ్రూపు ఎలిమెంట్స్ని కనుక చూసినట్లయితే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఇది థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు, లేదా దీన్ని 13th గ్రూపు మూలకాలుగా కూడా మనము పేర్కొంటాము. అట్లనే ఫోర్త్ ఏ నువ్వు కనుక తీసుకుంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. గమనించండి, ఇది ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలు. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్, ఇవి ఫోర్త్ ఏ. అలాగనే ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలను తీసుకుంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. సిక్స్త్ ఏ ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పోలోనియం. అదేవిధంగా సెవెంత్ ఏ గనక మనము గమనించినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్. ఇది సెవెంత్ ఏ. లాస్ట్ ఆవర్తన పట్టిక చివరి భాగంలో ఉండబడినటువంటి జడవాయు మూలకాలు లేదా 8th ఏ గ్రూప్ మూలకాలను చూసినట్లయితే, లేదా 18th గ్రూపుగా మనం దాన్ని పేర్కొంటాము. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ గ్రూపు మూలకాలను తప్పకుండా రోజుకు 1 లేదా 2 గ్రూపు మూలకాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నము మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ గ్రూప్ ఎలిమెంట్స్ను మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే గ్రూప్ ఎలిమెంట్స్ను ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సీక్రెట్ అన్నట్టు. ఇక నాలుగవ అంశం ఏంటంటే ఆక్సిడేషన్ నంబర్స్. చూడండి, ఆక్సిడేషన్ నంబర్స్ను తెలుగులో ఆక్సీకరణ స్థితులు అంటారండి. ఇవి గుర్తుంచుకోవటం వల్ల మనకు ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే ఒక రసాయనిక ఫార్ములాను సులభంగా రాయటానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటివి ఆక్సీకరణ స్థితులను మీరు ఒక్కసారి గమనించి చూడండి. మీకు గ్రూప్ వైజ్గా ఆక్సీకరణ స్థితులను నేను మీకు తెలియచేస్తాను. అవి మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఫస్ట్ది చూడండి, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక తీసుకున్నట్లయితే +1. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక తీసుకున్నట్లయితే +2. ఫస్ట్ ఏ +1, సెకండ్ ఏ +2, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక తీసుకుంటే +1 అండ్ +3. గమనించండి, ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలను కనుక తీసుకుంటే +2 మరియు +4. చూడండి, ఫస్ట్ ఏ +1, సెకండ్ ఏ +2, థర్డ్ ఏ +1, +3, ఫోర్త్ ఏ +2, +4. ఇక ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాలను కనుక తీసుకొని చూసినట్లయితే ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాలను మనము గమనించినట్లయితే వాటి యొక్క ఆక్సీకరణ స్థితులు ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాలలో ఉండబడినటువంటి ఆక్సీకరణ స్థితులు ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాలలో ఉండబడినటువంటి ఆక్సీకరణ స్థితుల గురించి మీరు ఒకసారి గమనించండి. ఫిఫ్త్ ఏ ఇందులో -3 +3 +5. అదేవిధంగా సిక్స్త్ ఏ అంటే చాల్కోజెన్స్, వీటి యొక్క ఆక్సీకరణ స్థితులు -2 +2 +4 +6. ఈ విధంగా గుర్తుంచుకోండి. సెవెంత్ ఏ అంటే హాలోజన్స్, దీని యొక్క ఆక్సీకరణ స్థితులు -1 +1 +3 +5 +7. గరిష్టమైనటువంటి ఆక్సీకరణ సంఖ్య 7 గాను. ఇక లాస్ట్ జడవాయు మూలకాలైనటువంటి 8th ఏ గ్రూపు మూలకాలను కనుక తీసుకొని చూస్తే వీటిలో ఎలక్ట్రాన్లు అనేవి చర్యలలో పాల్గొనవు కాబట్టి దీని యొక్క ఆక్సీకరణ సంఖ్య 0. మళ్ళీ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి +1 ఆక్సీకరణ స్థితిను. సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి +2 ఆక్సీకరణ స్థితిని. థర్డ్ ఏ గ్రూపు మూలకాలు అయితే +1 +3. అదేవిధంగా
ఫోర్త్ ఏ +2 +4, ఫిఫ్త్ ఏ కనుక వచ్చినట్లయితే ఇందులో అలోహాలు కూడా ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్స్ను కూడా చూపిస్తున్నవి. -3 +3 +5, సిక్స్త్ ఏ -2 +2 +4 +6, అదేవిధంగా సెవెంత్ ఏ -1 +1 +3 +5 +7. ఎయిత్ ఏ గ్రూప్ మూలకాలు NS2 NP6 అంటే స్థిరమైన విన్యాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి దాని లోపల ఉండబడిన ఎలక్ట్రాన్లు చర్యలలో పాల్గొనవు కాబట్టి వాటి యొక్క ఆక్సీకరణ సంఖ్యను 0గా మనము తెలియచేస్తాము. ఇది ఒక రహస్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. ఇంకొక రహస్యం ఏంటంటే ఇవి గనక తెలిసి ఉన్నట్లయితే మీరు అటామిక్ స్ట్రక్చర్ను ఒకసారి గమనించండి. అటామిక్ స్ట్రక్చర్ను చూడండి. అటామిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి నేను జనరల్గా స్క్రీన్ మీద మీరు ఒకసారి గమనించండి. ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఇది సెకండ్ ఆర్బిట్, మెల్లగా గమనించండి, ఇది థర్డ్ ఆర్బిట్, నెక్స్ట్ తర్వాత ఆర్బిట్ తీసుకున్నట్లయితే ఇది ఫోర్త్ ఆర్బిట్. ఇది న్యూక్లియస్ అండి. ఇది న్యూక్లియస్ అంటే కేంద్రకము. ఇది కేంద్రకము. ఇందులో ప్రోటానులు మరియు న్యూట్రానులు ఉంటాయి కేంద్రకంలో. అయితే ఇక్కడ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని మీ అందరికీ తెలుసు. ఇది KLMN అనే అక్షరాలతో కక్షలను చూపిస్తాము. ఇందులో స్మాల్ n = 1, స్మాల్ n = 2, స్మాల్ n = 3, స్మాల్ n = 4. ఈ స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే టెట్లో ఇవ్వబడుతున్న క్వశ్చన్లు చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇది కక్ష అయినట్లయితే కక్ష లోపల ఉపకక్షలు ఉంటాయండి. మీకు తెలుసు కక్ష లోపల ఉపకక్షలు ఉంటాయి. మొదటి కక్షలో ఒక ఉపకక్ష ఉంటుంది, అది 1s. అది 1s. ఇక రెండవ కక్ష లోపల 2 ఉపకక్షలు ఉంటాయి, అది 2s అండ్ 2p. 2s అండ్ 2p. మూడవ కక్ష లోపల కనుక తీసుకున్నట్లయితే 3 ఉపకక్షలు ఉంటాయి, అవి 3s 3p 3d. చూడండి, ఇది 3s, ఇది 3p, ఇది 3d. గమనించండి. ఇక నాలుగవ కక్షను గనక తీసుకున్నట్లయితే 4 ఉపకక్షలు ఉంటాయి. ఇందులో s p d నెక్స్ట్ f. ఇది సంపూర్ణంగా మనం తీసుకోవాలి. అంటే ఇది 4s. గమనించండి, గతంలో క్వశ్చన్లు ఎంత ఈజీగా చేయొచ్చో మీకే తెలిసిపోతుంది. 4s 4p 4d 4f. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు పరమాణువు యొక్క నిర్మాణం. ఈ డయాగ్రామ్ను మనం వేయగలిగే శక్తిని మనం తెచ్చుకున్నట్లయితే ఏం లేదు, ఇక్కడ చాలా సులభమైనటువంటిది. మధ్య భాగంలో కేంద్రకము, ప్రోటాన్ న్యూట్రాన్లు ఉంటాయి. దాని చుట్టూరా 4 కక్షలను కనుక గీసుకొని n = 1 2 3 4 గాను KLMN అక్షరాలతో సూచిస్తారని. మొదటి కక్ష లోపల చూడండి ఒక ఉపకక్ష ఉంది, రెండవ దానిలో 2 ఉపకక్షలు S మరియు P, మూడవ దానిలో 3 ఉపకక్షలు, నాలుగవ దానిలో 4 ఉపకక్షలు ఉన్నవి. ఈ మొదటి ఉపకక్షలో 1sలో 1 ఆర్బిటాల్ ఉంటుంది, మీకు తెలుసు. రెండవ దానిలో 2sలో 1 ఆర్బిటాల్ ఉంటుంది. 2pలో 3 ఆర్బిటాలు ఉంటాయండి, px py pz. అదేవిధంగా 3sలో 4sలో వీటన్నిట్లలో s ఉపస్థాయిలో 1 ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఒకటే బాక్స్గా ఉంటుంది. p ఉపస్థాయిలో కనుక తీసుకున్నట్లయితే మీరు 3 ఆర్బిటాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 2p 3p 4pలలో px py pzలుగా ఉంటాయి. 3d 4dలలో మొత్తము 5 ఆర్బిటాలు ఉంటాయి అనే సంగతి మీకు తెలిసిందే. 4d లోపల కూడా 5 ఆర్బిటాలు ఉంటాయి, 1 2 3 4 5. అదేవిధంగా ఎఫ్లో కనుక చూసినట్లయితే మీకు 7 ఆర్బిటాలు ఉంటాయి. చూడండి, గమనించండి, 1 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో అడుగుతున్నాడండి. అంటే మొదటి అంటే కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి కక్ష మీరు గమనించండి. కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి మొదటి కక్షలో ఒక కక్ష ఉంటే ఆ ఒక కక్షలో ఒక ఉపస్థాయి ఉన్నది.
ఆ ఉపస్థాయిలో గరిష్టంగా ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అండి. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి మొదటి కక్ష లోపల గరిష్టంగా ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కక్షల సంఖ్య తెలుసుకోవటానికి nతోని n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఒక కక్ష ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 కక్షలు ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ 3 అంటే 3 కక్షలు ఉన్నాయని అర్థం. అదేవిధంగా n విలువను బట్టి ఉపస్థాయిల సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ 1 అంటే ఒక ఉపస్థాయి ఉంది. n ఈజ్ ఈక్వల్ 2 అంటే 2 ఉపస్థాయిలు s మరియు p. n ఈజ్ ఈక్వల్ 3 అంటే 3 ఉపస్థాయిలు ఉన్నాయి s p d. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ 4 అంటే s p d f. ఈ విధంగా 4 ఉపస్థాయిలను కలిగి ఉన్నటువంటి కక్ష ఏది అంటే 4. ఇక n విలువను బట్టి కక్షల సంఖ్య, ఉపస్థాయిల సంఖ్య తెలుసుకోవచ్చు. కానీ మనము ఆర్బిటాల సంఖ్యను తెలుసుకోవాలంటే n² n అనేది ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియచేస్తుంది. స్మాల్ n అనేది n² ద్వారా మీరు గమనించండి. n² అనే దాని ద్వారా మనము ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఆర్బిటాల సంఖ్యను తెలుసుకోవచ్చు అండి. ఆర్బిటాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి, మొదటి కక్షలో ఉండబడే ఆర్బిటాల సంఖ్య 1² అంటే 1. రెండవ కక్ష లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య గతంలో అడిగినటువంటి క్వశ్చన్లు ఇక్కడ ఉన్నవి కాబట్టి దీనికోసమనే ఈ స్ట్రక్చర్ పార్ట్ మీద అవగాహన కోసం ముందుగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించండి, n ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చాడండి గతంలో టెట్ ఎగ్జామినేషన్లో. n ఈజ్ ఈక్వల్ 3 అడిగిన ప్రశ్న ఏంటంటే n ఈజ్ ఈక్వల్ 3 అయినప్పుడు దాని లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య ఎంత, గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగాడు. అప్పుడు n ఈజ్ ఈక్వల్ 3 అంటే 3² అవుతుంది. 3² అంటే 9 ఆర్బిటాలు ఉంటాయి. 9 ఆర్బిటాలు అంటే ఒక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి 9 × 2 అంటే 18 ఎలక్ట్రాన్స్. 9,18 ఆప్షన్ ఉండబడినటువంటిది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక టెట్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ లోపల n ఈజ్ ఈక్వల్ 4 అయినప్పుడు దాని లోపల ఉండబడే గరిష్ట ఆర్బిటాల సంఖ్య అడిగిండండి. అంటే n ఈజ్ ఈక్వల్ 4 అంటే అప్పుడు ఏమవుతుంది, 4² అవుతుంది. 4² అంటే 16 అంటే 16 ఆర్బిటాలు ఉన్నవి అని అర్థమవుతుంది. చూడండి, n ఈజ్ ఈక్వల్ 4లో మీరు బొమ్మలో గమనించండి, స్ట్రక్చర్ లోపల 4sలో ఒక ఆర్బిటాల్, 4pలో 3, 4dలో 5, అదేవిధంగా 4fలో 7, మొత్తం లెక్కించినట్లయితే 16 ఆర్బిటాల్స్ ఉన్నట్టుగా తెలుస్తున్నది. నెక్స్ట్ ఇంకొక అంశము మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే రైటింగ్ ఫార్ములా. చివరిది రైటింగ్ ఫార్ములా అంటే ఫార్ములాను ఎలా రాయాలి అనేది నిజంగా ఒక ప్రముఖమైనటువంటి సీక్రెట్ అండి. కెమిస్ట్రీని ఫార్ములా రాయకుండా కెమిస్ట్రీ నేర్చుకోవాలని చాలామంది, లక్షల మంది ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేరు. కాబట్టి దీనికి సక్సెస్ కావాలంటే ఫార్ములా అనేది మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫార్ములా ఎలా ఏర్పడుతుందంటే క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా నేర్చుకుంటారండి. మీకు హై స్కూల్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు. క్రిస్ క్రాస్ అనే పద్ధతి ద్వారా మనము ఈ ఫార్ములాను ఎలా రాయాలో నేర్చుకోవచ్చు. ఈ పద్ధతిలో రాసేటప్పుడు మొదటగా ధనావేశితం కలిగినటువంటి ఆయాన్ను రాయాలండి. ఉదాహరణకు సోడియం అనే ఆయాన్ ఫస్ట్ గ్రూప్ కాబట్టి +1 ఉంటుంది. అదే 7th గ్రూప్కి సంబంధించినటువంటి క్లోరిన్ని తీసుకోండి, ఇది క్లోరైడ్గా ఉంటుంది Cl-గా. ఇప్పుడు దీన్ని రెండింటి యొక్క ఛార్జ్ కనుక సమానం ఉంటే రెండు క్యాన్సల్ చేసి ఫార్ములాను రాయొచ్చు, NaCl. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఫార్ములా ఇది. ఒకవేళ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అయినటువంటి కాల్షియం తీసుకొని చూద్దాం. కాల్షియం క్లోరైడ్ ఫార్ములా నువ్వు రాయదలుచుకుంటే కాల్షియం సెకండ్ గ్రూప్ కాబట్టి దాని మీద +2 ఛార్జ్ వస్తుంది. ఆక్సీకరణ నంబర్ల ద్వారా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లోరైడ్ అంటే Cl- అండి. ఇప్పుడు క్రిస్ క్రాస్ పద్ధతి అంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ మీద ఉండబడినటువంటి వ్యాలెన్సీను పాజిటివ్ ఛార్జ్ దాని కిందకి, పాజిటివ్ ఛార్జ్ మీద అంటే ధనావేశంతో కలిగినటువంటి కాటయాన్ మీద ఉండబడిన ఛార్జ్ను నెగిటివ్ ఛార్జ్ కింద రాస్తే మనకు ఫార్ములా అనేది రెడీ అవుతున్నది. ఫార్ములా వచ్చేస్తుంది కాల్షియం క్లోరైడ్ CaCl2. అదే అల్యూమినియం క్లోరైడ్ రాసి చూసినట్లయితే మీరు గమనించండి, అల్యూమినియం అనేది +3 అండి, థర్డ్ గ్రూప్ కాబట్టి. క్లోరైడ్ అంటే Cl-. చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ కాబట్టి
మనం ఖచ్చితంగా ఫార్ములాను రాయటం కనుక నేర్చుకున్నట్లయితే సులభంగా కెమిస్ట్రీని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అల్యూమినియం క్లోరైడ్ మీరు క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఈ వ్యాలెన్సీలను కనుక చేంజ్ చేసినట్లయితే ఈ 1 కిందికి, ఈ అల్యూమినియం మీద ఉండబడినటువంటి 3 అనే ఛార్జ్ ఇటువైపు వచ్చినప్పుడు అప్పుడు AlCl3 అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. అందువల్లనే మనకు సోడియం క్లోరైడ్ అన్నప్పుడు NaCl గాను, మెగ్నీషియం క్లోరైడ్ అన్నప్పుడు MgCl2 గాను, అల్యూమినియం క్లోరైడ్ అన్నప్పుడు AlCl3 గాను, కార్బన్ క్లోరైడ్ అన్నప్పుడు CCl4 గాను, పాస్పరస్ క్లోరైడ్ అన్నప్పుడు తెలియనటువంటి వాళ్ళు పాస్పరస్ క్లోరైడ్ ఫార్ములా తెలియనటువంటి వాళ్ళు PClగా రాస్తారు, కానీ PCl5 అనేది కరెక్ట్. ఎందుకంటే పాస్పరస్ మీద ఉండబడినటువంటి ఛార్జ్ +5 కాబట్టి క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా ఈ విధంగా మనము ఒక ఫార్ములాను రాయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉదాహరణకు కాల్షియం సల్ఫేట్ రాయాలి అనుకోండి. కాల్షియం సల్ఫేట్ Ca+2 SO4 -2 చూడండి, Ca+2 SO4 -2 ఇది ఆక్సిజన్. ఇప్పుడు 2 ఛార్జెస్ కనుక సేమ్ ఉంటే డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చండి, క్యాన్సిల్ చేసుకొని CaSO4. అల్యూమినియం సల్ఫేట్ రాయాలి అనుకోండి. అల్యూమినియం సల్ఫేట్ని ఏ విధంగా రాస్తారు అంటే చూడండి, అల్యూమినియం యొక్క ఛార్జ్ +3, సల్ఫేట్ యొక్క ఛార్జ్ -2. ఇప్పుడు ఈ రెండింటిని కనుక క్రిస్ క్రాస్ చేసి మీరు రాసి చూడండి, దీని ఫార్ములా ఏ విధంగా అవుతున్నదో మీకే తెలిసిపోతుంది. Al2SO4 టేకెన్ 3 టైమ్స్. ఈ విధంగా మనము అల్యూమినియం సల్ఫేట్ అనే ఫార్ములాను రాస్తూ ఉంటుంటాము. ఫార్ములా రాయటం ఏ విధంగానో మీకు తెలిసింది. ఫార్ములా రాయాలంటే క్రిస్ క్రాస్ పద్ధతిని వాడాలి. క్రిస్ క్రాస్ పద్ధతిలో రాసేటప్పుడు మొదటగా ధనావేశం కలిగినటువంటి ఛార్జ్ కలిగినటువంటి కాటయాన్ రాయాలి. మీకు ఉదాహరణకు ఇప్పుడే మీకు చూపించాను. కాల్షియం తీసుకుంటే Ca+2. ఒకవేళ నెక్స్ట్ ఇంకొక ఆయాను సల్ఫైట్ SO3 -2ను తీసుకొని చూద్దాము. దీని యొక్క ఫార్ములా రాయాలనుకోండి, కాల్షియం సల్ఫైట్ +2 -2 ఇక CaSO3. అంటే దీన్ని బట్టి నీకు ఒక ఫార్ములా రాయటం రావాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఆక్సీకరణ స్థితులను గుర్తుంచుకోవాలి. అంటే గ్రూప్ వైజ్గా మూలకాలు గుర్తున్నట్లయితే వాటి యొక్క ఛార్జెస్ మనకు గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. వాటి ఛార్జెస్ కనుక తెలిసినట్లయితే మనం ఫార్ములా రాయడానికి సులభంగా ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ మీద +2, నెగిటివ్ ఛార్జ్ మీద -2 ఉన్నప్పుడు 2 క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా ఫార్ములా రాస్తాం. ఏదైనా ఈక్వల్ ఛార్జ్ ఉన్నప్పుడు మనము క్యాన్సిల్ చేసి ఫార్ములాను రాసేయచ్చు. కానీ ఈక్వల్గా లేనప్పుడు మాత్రం క్రిస్ క్రాస్ పద్ధతిలో దీనికి రెండింటిని చేంజ్ చేస్తూ కనుక రాసినట్లయితే మనకు ఒక ఫార్ములా అనేది తయారవుతున్నది. కాబట్టి ఫార్ములా రాయటం అనేది తెలిసినట్లయితే మనకు మొత్తం కూడా సులభంగా అవుతున్నది. ఎందుకంటే ఫార్ములా రాయటం ఎప్పుడైతే వస్తుందో రసాయనిక సమీకరణం రాయటం వస్తుంది. రసాయనిక సమీకరణం రాయటం ఎప్పుడైతే వస్తుందో రసాయనికంగా బ్యాలెన్స్ అంటే తుల్యం చేయటం కూడా వచ్చేస్తుంది. దానివల్ల తుల్యం చేయటం మీద గతము లోపల అంటే మోల్ కాన్సెప్ట్ బేస్ మీద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ మీద రసాయనిక సమీకరణాల మీద చాలా సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ అడగటం జరిగింది. అంచేత మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వీటిని ఇన్ జనరల్గా నేను ఏమని పిలుస్తానంటే మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ అని. అంటే సులభంగా కెమిస్ట్రీని నేర్చుకోవటానికి ఈ అంశాలు ఖచ్చితంగా మనం తెలిసి ఉండాలి అని. 1 నుండి 30 వరకు మూలకాలను గుర్తుపెట్టుకోవటం, 1 నుండి 30 వరకు మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1 నుండి 8th A గ్రూప్ అంటే ఫస్ట్ A నుండి 8th A వరకు గ్రూప్ మూలకాలను గుర్తుంచుకోవటం, అదేవిధంగా ఆక్సీకరణ స్థితులను గుర్తుంచుకోవటం. మీకు ఆక్సీకరణ స్థితులు అనేవి ఎలా రాయాలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనో మీకు స్క్రీన్ మీద మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఫార్ములాను రాయటం కనుక తెలిసిన తర్వాత మనకు టోటల్గా కెమిస్ట్రీని ఈజీగా ఒకటే నాడు కాకుండా కెమిస్ట్రీకి ఒక 1 వీక్ టైం లేదా 4-5 రోజుల టైం ఇచ్చి రోజు కొన్నిగా నేర్చుకున్నట్లయితే అతి సులభంగా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాల మీద మీరు గమనించి చూసినట్లయితే గతం లోపల టెట్ లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నవి. తర్వాత సబ్జెక్టు సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది సీక్రెట్స్ ఇన్ కెమిస్ట్రీ గాను లేదా మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ గాను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అయితే దీని తర్వాత చాప్టర్ను మీరు
నేర్చుకోబోతున్నారు. ఆ చాప్టర్ పేరు మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము. అసలు పదార్థం అంటే ఏంది? పదార్థంలో ఏ ఏ కణాలుంటాయి? పదార్థమును ఏ విధంగా విభజన చెందుతుంది? పదార్థం యొక్క స్థితులు ఏంటి? అంటే ఘన, ద్రవ, వాయు స్థితులు, పదార్థం యొక్క రూపాలేంటి? మూలకము, సమ్మేళనము, మిశ్రమము, మిగిలినటువంటి మూలకము లక్షణాన్ని బట్టి ఏ విధంగా వర్గీకరిస్తారు? అదేవిధంగా సమ్మేళనాన్ని స్థితులను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? నేచర్‌ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? అనే విషయాలను మొత్తం కూడా తర్వాత క్లాసులలో మనం చూడబోతున్నాం. కాబట్టి మీరు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలను, ఈ సీక్రెట్స్‌ను రోజు కొన్నిగా తీసుకొని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సబ్జెక్ట్‌ను సులభంగా, నెమ్మదిగా ఒకటే నాడు దీన్ని చూసి భయపడబాకండి. మీరు మెల్లమెల్లగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 8 గ్రూపులు కూడా ఒకటే రోజు నాడు కాకుండా కొన్ని గ్రూపులను గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గ్రూప్స్ కనుక వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ అంశాలను, ఈ 6 అంశాల మీద మనకు పట్టు ఉందా లేదో మీరు గమనించండి. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ లోపలికి మనము వెళ్దాము. ఆ చాప్టర్‌ను ఉండబడినటువంటి కెమిస్ట్రీ లోపల ఉండబడిన ప్రాథమిక భావనలు చూసినట్లయితే మనం సులభంగా కెమిస్ట్రీను నేర్చుకొని ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లోపల ది బెస్ట్ స్కోర్‌ను సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పదార్థము అంటే మ్యాటర్‌కి సంబంధించినటువంటి అంశాల గురించి మనము నెక్స్ట్ క్లాస్‌లో చూడబోతాము. థ్యాంక్ యూ.